దృష్టిలో ఉందంట. అంగీకరిస్తాడు దేవుడు. రెండు నీతులు చెప్తాడు నీకు, నరుని నీతి లేదా మానవుని నీతి, రెండవది దేవుని నీతి. మానవ నీతి దేవునికి చాలకే దేవుడు తన కుమారుని పంపించి కుమారుడిని అంగీకరించి ఆయన నీతికి వారసులై నా దగ్గరికి రండి అని ప్రభువు సెలవిచ్చారు. మీకు అర్థమైతే చప్పట్లు కొట్టండి ఒకసారి. నీ నీతి నా నీతి, నువ్వు అనుకునే నీతి నేను అనుకునే నీతి దేవుడికి చాలు. దేవుడికి చాలా ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకటానికే వాళ్ళకి చాలలేదు. ఇజ్రాయిల్కి అవకాశం ఇస్తే అబ్రహాము సంతానానికి. నీకు నాకు నీ నీతి నా నీతి ఎలా పర్లోక రాజ్యం స్వతంత్రించుకోవడానికి సరిపోతుందండి? మానవ నీతి స్వార్థముతో, అసూయతో, ద్వేషాలతో, కక్షలతో ఉడికిపోయే ఈ మానవుడు దేవుని రాజ్యంలో సరిపోతాడంటారా? కనుక దేవుడు తన నీతిని బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన నీతిని పనికిరాదు, మన నీతి పక్కన పెట్టండి. ఏ మనుష్యుడి నీతి దైవ రాజ్యానికి చేరటానికి చాలదా నీతి? ఆ నీతి మంతుడుగా బ్రతకలేడు కూడా. యోబు గారు అంటాడు, స్త్రీ గర్భమున పుట్టిన మానవుడు ఎలా నీతిమంతుడు కాగలడు అంటాడు. స్త్రీ గర్భమున పుట్టిన పురుష సహాయము లేకుండా పుట్టినటువంటి ఒక సజీవమైన రాయి రాజ్యాలన్నిటినీ ధ్వంసము చేసి నిలబడగలిగిన, దైవ రాజ్యము కట్టగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. నా కుమారుడా, దేవుని రాజ్యము చేరటానికి ఈ నరులకు చెప్పు, నీతి అనేది ఎలా ఉంటుందో చెప్పు అని ఆయన్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన భాగం 24:5 దయచేసి మొదలు తీసుకున్నవారు, సర్వ వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం కూడా చదవరా. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఎట్టివారు చెప్పండి, అట్టివారే అంటున్నాడు. ఎట్టివారు? తన రక్షకుడైన దేవుని వలన నీతివంతునొందేటువంటి వారు అంటాడు. కొంచెం మనస్సు పెట్టి మనసు ఇక్కడే వచ్చి వినండి. ఎట్టివారు రక్షకుడైనటువంటి కుమారుణ్ణి యేసు అనే నామములో ఇక్కడ పంపించాడు. యేసు అంటే ఏంటి అర్థం చెప్పండి? రక్షకుడు. ఆయన ఏ విషయంలో రక్షకుడు? మానవుడు విడుదల పొందలేని విషయంలో ఆయన రక్షకుడు. కొన్ని విషయంలో నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు. కరాటే నేర్చుకుంటే ఏ మగవాడు నిన్ను తాకలేడు, గుండెలు పగిలిపోతాయి వాడికి. కనుక నిన్ను రక్షించుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు స్కూల్లో లేడీస్కి ఎవరి బిడ్డలు కరాటే నేర్పుతున్నారు, రక్షించుకుంటారు. కానీ పాపమును రక్షించడానికి ఎవరైనా ఉన్నారా? దానికి కాలేజెస్, స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏ స్కూల్లోనైనా బోధిస్తారా? ఏ క్లాసులోనైనా బోధిస్తారా? బ్యాచులర్స్ చదివి మీకేమైనా బోధించారా? పాపము నుంచి రక్షించుకునే సూత్రం ఇచ్చి మనం బోధించారమ్మా మీకు? ఎక్కడ ఈ లోకంలో బోధించబడదు. దైవ పాఠశాల, దైవ మందిరం, దేవుని ఆత్మ ఉండే స్థలంలో మాత్రమే ఈ రక్షకుని గురించి, రక్షణ గురించి ఏ విధముగా నీవు నేను రక్షించబడాలో ఇక్కడ బోధించబడుతుంది. ఇక్కడ మళ్ళా చదువురా తల్లి, 5వ వచనం చదువు. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. ఎవరు ఆశీర్వాదం పొందుతారు? యెహోవా వలన నీతిమత్వము నొందిన బిడ్డలు యెహోవా ఆశీర్వాదం పొందుతారు. ఆమేనండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, వినండి, దేవుడు నిన్ను ఆశీర్వదించే విను. దేవుడు నిన్ను చాలా భక్తితో యెహోవా యొక్క నీతిమంతత్వమును పొందాలి. అర్థమైందా? దేవుడి నీతిని నువ్వు పొందుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని నీతిని అబ్రహాము పొందుకున్న కారణాన ఇజ్రాయేలీలు దేవుడు ఆశీర్వదిస్తే బాలాకు శపించమని చెప్తే ఆ శాపము వాళ్ళకి తగలకుండా తిరిగి
ఆ ఎవరు బిలాము శపించినటువంటి బిలాము మీదకే వచ్చింది, బాలాకు మీదకి వచ్చింది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే శాపాలు నిన్ను తాకు, కీడులు నిన్ను తాకు, ఈ లోక సంబంధం ఏది నిన్ను తాకదు. అది రివర్స్ కొట్టుద్ది అది. ఎందుకంటే ఎవరు బ్లెస్డ్ పర్సన్. ఎవరు బ్లెస్ చేశారు నిన్ను? డబ్బు కాదు, మనుషులు కాదు, గురూజీలు కాదు, మానవులు కాదు, నీతిమంతుడైన దైవ కుమారుని యేసు నిన్ను రక్షించి ఆశీర్వదించాడు. అదేనంటారు ఎవరు చూస్తున్నారు. కనుక నువ్వు దీవించబడితే ఈ లోకంలో ఏ శక్తులుగా దీవెన తీసేసే అధికారం లేదండి. ఏ శక్తికి లేదు. ఎన్ని కోట్ల దేవతలు ఉన్నా కూడా తీసేయడానికి అధికారం లేదు. నా దేవుడు బ్లెస్ చేస్తే అలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు మీకు దయచేయను కాక, అలాంటి నీతి మంతత్వము దేవుడు మీకు దయచేయను కాక. వారు ఆశీర్వదించబడిన వారు. మళ్ళా చదువుల తల్లి 5 వచనాలు. ఆశీర్వాదం పొందడం తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమును ఆయన ఆశ్రయించు వారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఇప్పుడు ఎట్టివారంటే ఎట్టివారు అర్థమైంది కదా మీకు? ఆశీర్వదించబడేవారండి. అట్టివారంటే ఎట్టివారు అర్థమైందా? నీతిమంతులండి. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా. వాట్ ఏ బ్లెస్డ్ పర్సన్, వాట్ ఏ హోలీ పర్సన్. మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎంత ధన్యులు. మీరు ఈ లోకంలో రాజులకు, మహారాజులకు, చక్రవర్తులకు, మేధావులకు, చదవరులకు, జ్ఞానులకు లేనటువంటి ఈ గొప్ప ధన్యతను దేవుడు మీకు ఇచ్చాడు. ఏమిటి ఆ ధన్యత? 1 ఆశీర్వాదం, 2 దేవుని యొక్క నీతి మంతత్వం. అంటే దేవుని నీతిని రెంటిని మీకు ఇచ్చాడు. ఓ హల్లెలూయా. కనుక వారు ఎట్టివారు? దేవుని వలన నీతి పొందేవారే. గాని 6వ వచనం చదవరతలు ఒకసారి. ఆయనను ఆశ్రయించువారు. చదవమ్మా. యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఓ హల్లెలూయా. ఈ నీతిని, ఈ ఆశీర్వాదాన్ని పొందాలంటే 2 మీరు చేయాలి. చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మాయి అరుణ కుమారి అని ఆశీర్వాదం పొందటానికి వినండి జాగ్రత్తగా. హల్లెలూయానండి. యాకోబు, నా బలము చాలదా, నా తెలివి చాలదా, నేను ఎవరినైనా మోసం చేయగలను, ఎంత కష్టమైన పడగలను, నా రెక్కలు కోట్లను సంపాదించగలను అని అనుకున్నాడు యాకోబు. ఆశీర్వాదాన్ని తెలివితేటలతో అన్న దగ్గర నుంచి కొట్టేశాను, నా తెలివితేటలతో మా నాన్న గుడ్డోడిని చేసేసేసి దీవెన కొట్టేసేసేసాను, ఇక ఇప్పుడు మా మామూలు చూడు ఏం చేస్తానో అని బయలుదేరాడు. పత్తనరా వెళ్ళిపోతా ఉన్నాడు. పత్తనరాములో ఎండిపోతాడని తెలియదు. పత్తనరాములో ఎండకు ఎండి వానకు తడిసి అల్లాడిపోతాడని తెలియదు. బామార్తుల చేత, మామ చేత, బంధువుల చేత చీ అనిపించుకుంటాడని తెలియదు యాకోబుకి. ఓ నా ప్రియమైన బిడ్డ, నీకు తెలియదు నీ భవిష్యత్తు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఇప్పుడు నీ మాటలు, నీ ప్రవర్తన బాగానే ఉండొచ్చు. రేపు భవిష్యత్తులో వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు తల్లకిందులు అయిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుందో నీకు తెలియదు. కానీ అది దేవుడికి తెలుసు. దాన్ని చూసి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. ముందు గతి మానవుడు కానడు. ముందు గతి దేవుడు తెలిసి ఆ గతి మనకు పట్టకుండా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఆశ్రయించాలి, ఆయనను వెదకాలి అంటాడు. ఓ హల్లెలూయా. ఈ మాటలు దృష్టి పెట్టుకోండి. ఆయనను ఆశ్రయించు, ఆయనను వెదుకు, ఆయనను వెంబడించు, ఆయన నీతిని సంపాదించుకో, ఆయనకు మొరపెట్టు, అప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు. ఇది దావీదు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తప్పు చేయట్లేదు అని చెప్పట్లేదు. నాకంటే నీకంటే ఘోరమైన తప్పు చేసి ఉండొచ్చు దావీదు. కానీ మరలా దేవుని యొక్క కృపను పొందుకునేటట్టుగా ఏడ్చాడు. మనమందరము పాపులమే, ఏ భేదము లేదు. నేను నీతిమంతుడిని, నువ్వు పాపులు అంటానికి నా మాడు బగలు కొడతాడు దేవుడు. ఓటు గుయ్యమనిపిస్తాడు. నేను నీతిమంతున్నా, ఎలా చెప్పగలను నేను నీతిమంతుడిని? పాపులలో ప్రధాన పాపిని అన్నాడండి. జీవి కిరీటం అందుకునే ముందు భక్తుడైనటువంటి ఆ దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు అన్నాడండి, పాపలలో నా అంత ప్రధాన పాపి ఎవడు లేడు. గర్భిణీ స్త్రీ అనక, వృద్ధులు అనక, గుర్రాల చేత తొక్కించి ప్రాణాలు తీసేసిన దౌర్భాగ్యుడేమో నేను.
అయితే ఇప్పుడు నేను జీవకీటం పొందుకోవడానికి వెళుతూ ఉన్నాను, మీరు నా మార్గంలో నడిచి రండి అన్నాడు. ఏమిటి ఆ మార్గం తల్లి, ఏమిటి ఆ మార్గం? పాపివే పాపివే, కానీ దేవునికి లోబడిపోయాడు. పొర ఉన్నప్పుడు పాపివే, పొరలు రాలిపోయిన తర్వాత ఎక్కడ వెలుగురలేదు పౌలు గారు, ఎక్కడ వెలుగురల జీవితంలో కొరడాలతో కొట్టారా, చెరసలో వేశారా, ఉమ్మి వేశారా, అది ఎన్నిసార్లు ముమ్మారు 40 కోడ దెబ్బలు కొట్టారు, చంపేశారు. పరదేశంలోనికి వెళ్ళి తిరిగి వచ్చాడు. కానీ వెనుక తిరగలేదు. నా దేవుడు నాకు ఆయనే నిజమైన దేవుడు. దొరికాడా? ఆయనకు వదిలిపెట్టలా. ఉన్న ప్రియమైన సోదరుడా, యేసు నీకు దొరికాడా? యేసు నీతిని సంపాదించుకున్నావా? అయితే జీవితంలో నీ బ్రతుకు మారిపోద్ది. అద్భుతముగా పౌలు గారి వలె బ్రతకటానికి నువ్వు తీర్మానం చేసుకుంటావు. ఎన్నడూ వెనుదిరగవు. అవకతవక నమ్మకాలు, రక్షించబడ్డానని భ్రమలతో బ్రతకొద్దండి మానవుడు. బ్రతకొద్దు ఎంతకాలం. నేను అక్కడ దాకా వెళ్ళట్లేదు. దేవుని నీతి నీ నీతి కాదు. నేను నీతిమంతుడిని, నువ్వు పాపివి అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు ఇక్కడ. మేమే నీతిమంతులు, మీరంతా పాపులము, మీరు తిరిగిపోతాడు, మీరు ఎంత చేస్తారని చేస్తారు. మేము నీతిమంతుడు, హోలీ పర్సన్స్ అని చెప్పే మేధావులు ఉన్నారు. ఓ మేధావి, నీ నీతి మైలకొండ అంటుంది వాక్యం. దేవుని నీతి నీకున్నదా? దేవుని నీతిని సంపాదించుకోగలిగావా? అది పౌలు గారు సంపాదించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. మీరు కూడా సంపాదించుకోండి, నేను కూడా సంపాదించుకోవాలి. దేవుని నీతి, నీ నీతి, నా నీతి, మానవ ఆగ్రా తల్లి ఆగ్రా. అక్కడ క్రీస్తును సంపాదించుకొని, ఇక్కడ ఎందుకు కథల బుద్ధలు కావట్లేదు నాకు, ముందుకు అడుగుపోయి బుద్ధి కావట్లేదు. క్రీస్తును సంపాదించుకొని, ఓ ప్రియమైనటువంటి బిడ్డ, ఏం సంపాదించుకున్నావు? ఈ భూమి మీద ఎంత వయసు వచ్చింది? ఏం సంపాదించుకున్నారు? ఓ, అందము సంపాదించుకున్నావా? చదువు సంపాదించుకున్నావా? జాబ్ సంపాదించుకున్నావా? పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నావా? పదవులు సంపాదించుకున్నావా? ఏం సంపాదించుకున్నావు నువ్వు? క్రీస్తును సంపాదించుకున్నావా? ఇవన్నీ పౌలు గారికి ఉన్నాయి. డబ్బు ఉంది, బలం ఉంది, విద్యలు ఉన్నాయి. ఏమంటే అన్ని విద్యలు ఉన్నాయి. మోషే గారికి కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మోషేకు. కానీ తను విశ్వాసమును బట్టి ఎబ్రి 11:25 చదవరా. 11:25 త్వరగా సహాయం చేయండి. దయచేసి గమనించండి. సంపాదించుకోవాలంటే మన తెలివితేటలు చాలు, ఈ లోకంలో మన తెలివితేటలు చాలు. కానీ యేసుక్రీస్తును సంపాదించుకోవాలంటే తెలివితేటలు చాలు. నువ్వు బలిపోవాలి, నువ్వు ముక్కలైపోవాలి, నువ్వు నలిగిపోవాలి. చదవరా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప వాక్యం అని చాలు తల్లి. హల్లెలూయా. దానికి విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. ఐగుప్తు ధనము అంటే ఎంత అండి? ఒక 20,000 ఉంటాయి, 2,000 ఉంటాయా? ఐగుప్తు ధనము కోట్లు నిధులు మురుగుతా ఉన్నాయి. ఐగుప్తులో బంగారము గదుల్లో నెప్పబడి ఉంది. వజ్రాలు, వైడూర్యాలు, వెండి, బంగారాలు. ఐగుప్తు నిధులు మురుగుతా ఉన్నాయి. ఓ పక్క యువరాజు కిరీటము సిద్ధంగా ఉన్నది. ఓ పక్క ఎవరైనా అందగతులు ఐగుప్తు స్త్రీలు ఎవరి కన్యలు రెడీగా ఉన్నారు ఆయన చేసుకోవడానికి. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు భోగ భాగ్యముల కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం. అలాగే చెప్పాడు రా తల్లి. ఏంటి గొప్ప వాక్యం? యేసుక్రీస్తు కోసం ఒక నింద. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు భోగభాగాల కంటే, ఐగుప్తు అందాల కంటే, ఐగుప్తు ఐశ్వర్యాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అది బిలీవ్నెస్, అది విశ్వాసాన్ని బట్టి అది ఎంచుకోదగును. నువ్వు ఈ వెలుసూపుతో ఈ లోకాన్ని చూస్తే ఈ బాధలన్నీ ఎందుకు అనిపిస్తాయి నీకు? హల్లెలూయా. పౌలు గారు ఎంచుకున్నాడు. ఏమండి? క్రీస్తును సంపాదించుకోవాలండి బాబు. నేను క్రీస్తును చాలా సంపాదించుకున్నాను. కొంచెం ముందు నుంచి చదివితే అవన్నీ రాయబడి ఉన్నాయి. కొద్ది చదవరా. 6వ వచనం 5వ ప్రాంతం నుంచి త్వరగా. ఆసక్తి విషయంలో సంఘమును హింసించు వాడనై, అలాంటి వాడను. ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడనై ఉంటుంది.
అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను ఏవేవి నాకు లాభకరమలై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చప్పట్లు కొట్టండి. నేను ఒక ప్రశ్న వేస్తాను తల్లి, ఏమనుకోవద్దు, మీకు వందనాలు. క్రీస్తు నింద లాభమా? ఈ లోకములో మీకు ఏది లాభం అనిపించింది ఇప్పటిదాకా? ఏది లాభం అనిపించింది నీ బ్రతుకులో? ఒకసారి ఆలోచించుకోండి. చెప్పొద్దులే, నాకు చెప్పొద్దులే. ఏది లాభమని బ్రతికేవు తల్లి? ఏది నీకు లాభం? డబ్బు లాభమా? పొలము లాభమా? స్థలము లాభమా? మేడ విద్యల లాభమా? పేరు ప్రతిష్టలు లాభమా? నలుగురిలో నేను మంచివాడిని అనిపించుకోవటం లాభమా? ఏది లాభం? ఏది లాభం? చాలా బ్రతుకు, చాలా సుఖాలు అనుభవించావు, చాలా ఈ జీవితంలో చాలా సంపాదించావు నీవు. కానీ క్రీస్తు విషయమైన నింద అనుభవించావన్న చూసావా? యేసయ్యను బట్టి నిన్ను ఎవరైనా తిట్టారా? యేసయ్యను బట్టి నిన్ను ఎవరైనా దూషించారా? యేసయ్యను బట్టి నిన్ను ఎవరైనా అవమానించారా? యేసయ్యను బట్టి నిన్ను ఎవరైనా కొట్టారా? నీ ముఖం మీద ఉమ్మి వేశారా? ఓ, క్రీస్తు విషయమైన నింద వీటన్నిటికంటే లాభం. రెండు చేతులు తల్లి చెప్పండి.